మీకు తెలుసా, ఇష్మాయేలు, హాగరు, శారా, అబ్రహాం వీళ్ళందరూ ఆరాధించింది ఎల్షద్దాయినే, సర్వశక్తి గల దేవుడిని. తర్వాత ఆ వంశంలో నుంచి ఇంచుమించు క్రీస్తు శకం 500 అనుకోండి, అప్పుడు ఇస్లాం ధర్మం స్టార్ట్ అయింది. ఇంచుమించు అంటే 1500 సంవత్సరాల క్రితం, 2000 ఏళ్ల క్రితం యేసు ప్రభుది, 1500 ఏళ్ల క్రితం ఇంచుమించు అన్నాను నేను. అప్పుడు ఇస్లాం ధర్మం స్టార్ట్ అయింది. వీటన్నిటికంటే ముందు ఇష్మాయిల్ ఫాలో అయింది మాత్రం అబ్రహాం దేవుణ్ణే. అంటే అబ్రహాం దేవుడు ఎవరు? యెహోవా. దేవునికి స్తోత్రం. మీరు బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఆనాడు హాగరుతో మాట్లాడాడు, నీకు కొడుకు పుడతాడు అని ధైర్యపరిచాడు. తర్వాత ఎడారిలో వాళ్ళని విడిచినప్పుడు కూడా దేవుడు ధైర్యపరిచి, తనని తన బిడ్డని ధైర్యపరిచి, ఆ బిడ్డ నుంచి దేవుడు ఏమేమి కార్యాలు చేయబోతున్నాడు అది కూడా వాగ్దానం చేశాడు. మనుషులు వినియోగించుకొని వదిలేసిన ఆయన వదిలేయడు. మనుషులు తృణీకరించిన ఆయన తృణీకరించడు. ఎందుకంటే మన స్థితిగతులన్నీ కూడా ఆయన చూస్తున్న దేవుడు. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వాడగును అన్నాడు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అంటే నీ భార్యను తప్ప పరస్త్రీని అట్లీస్ట్ మోహంతో చూడటానికి కూడా ఛాన్స్ ఇవ్వాల. మోహంతో చూస్తే సమస్య ఏంటన్నా అని మీరు అంటారేమో. పాపానికి పునాది అక్కడే పడిద్ది. ఎప్పుడైనా చూడు, ఏదైనా చేయాలనుకుంటే మనిషి ముందు మన మనసులో అనుకుంటాడు, తన మనసులో డిసైడ్ చేసుకొని తర్వాత చేస్తాడు. చర్చికి ఈరోజు నువ్వు రావాలనుకున్నావు, అనుకోకుండా అప్పుడప్పుడు వచ్చావా? లేదు. ఈరోజు లేచిన దగ్గర నుంచి నీ మనసులో మెదులుతుంది, వెళ్ళాలి మందిరానికి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. కొంతమందికి సన్నిధి ఎలా ఉందో చూడాలి ముందు. అసలు వర్షం పడింది, నీళ్లు చూపించారు మొన్న బుధవారం వీడియోలో, మందిరం ఎట్లుందో ఏమో అనే ప్రేమతో, దేవుని సన్నిధి మీద ఉన్న ఆశతో, ఆకాంక్షతో, ప్రేమతో కూడా వచ్చారు మీలో కొంతమంది. బిజీ ఉన్నా కొంతమంది శుక్రవారం అని మీ మనస్సులో ముందు నిశ్చయించుకొని వచ్చారా, నిశ్చయించుకోకుండా వచ్చారా? సో ముందు రావాలి అంటే, మీరు ఇక్కడ దాకా రాగలిగారంటే దీనికంటే ముందు పునాది ఎక్కడ పడింది అంటే ఇంటికాడ నీ మనసులోనే నిశ్చయత. అలాగే ఒక వ్యక్తితో పాపం చేయాలనుకున్నప్పుడు ముందు ఆ వ్యక్తిని కూర్చున్న ఆలోచన ఇతని మనసులో స్టార్ట్ అయ్యిద్ది, ఈమె మనసులో స్టార్ట్ అయ్యిద్ది, తర్వాత అది క్రియారూపకమైద్ది. 2, ఎవరైనా ఒకళ్ళని ఏదన్నా చేయాలి అనిపించింది అనుకో, ముందు మనసులో నిశ్చయించుకుంటాడు, తర్వాత దాన్ని జరిగిస్తాడు. ఒక ఇల్లు కట్టాలనుకున్నాడు, ముందు మనసులో డిసైడ్ చేసుకుంటాడు, తర్వాత దాన్ని నిర్మిస్తాడు. అట్లా చాలా వరకు జరిగే పనంతా కూడా ముందు మనసులో జరిగిద్ది, తర్వాత అది క్రియాత్మకమైద్ది. యేసు ప్రభు చెప్పేది ఏంటంటే, ముందు మనసులోనే ఆ మోహానికి తావి ఇవ్వకపోతే ఆ చెడుతనం నీ వల్ల జరగదు. కానీ నువ్వు ఏముంది, జస్ట్ ఆలోచనేగా, తలంపేగా, నా మనసులోనేగా, అది అనుకుంటే ఏం పోయింది అనుకుంటావురా, అదే క్రియ అవుతుంది. అందుకని నువ్వు ముందు ఆ మనసులో వచ్చే ఆ మోహాన్ని తొక్కేమని అసలు మూలానికి విరుగుడు చెప్తున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. మనలో మెతక బుద్ధి లేకుండా మనం తప్పు చేయటం సాధ్యం కాదు. తప్పు చేయటానికి ముందు మనలో మెతక ప్రారంభమైద్ది. ఆ మెతకను తుంచేయమంటాడు ఆయన, దానికి స్థానం ఇవ్వద్దు అంటాడు. అర్థమైందా? ఎందుకు చెప్తున్నాను ఇది? అప్పట్లో బహుభార్యాత్వం అనుమతించబడింది, కానీ ఇప్పట్లో నీకు ఇవ్వబడిన భార్యను తప్ప పరస్త్రీని మోహపు చూపు కూడా దేవుడు అవకాశం ఇవ్వడు, ఇష్టపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎవరు కలలు కానొద్దు, పొరపాటును కూడా అలాంటి ఆలోచన రానియొద్దు. ఓకే, రైట్. ఇక ఆ సంగతికి వెళ్దాం. లేయాను చేసుకున్నాడు, కానీ లేయాను చీత్కరించుకోవటం మొదలుపెట్టాడు. దానికి 2 కారణాలు. నంబర్ 1, జబ్బు కళ్ళు కలిగినది లేయ కళ్ళు కొంచెం జబ్బుతో ఉంటాయి. రెండవది, లేయాను అసలు ఇష్టపడలా యాకోబు. కర్మగాలి దొరికినట్టు అయింది.
కర్మగాలి మెడకు చుట్టుకున్నట్టు అయింది ఆయన ఫీలింగ్ అది. లేయను అక్కడ పెట్టి మరొక 7 ఏళ్ళు రాహేలు కోసం కొలువు చేశాడు. రాహేలుని చేసుకున్నాడు, రాహేలుతో ఆనందిస్తున్నాడు. 14 ఏళ్ళు రాహేలు కోసం ఖర్చు పెట్టినట్టు, లేయా కోసం కాదు. 14 ఏళ్ళు రాహేలు కోసం. అంటే ఆయన మనసును అంత ఆకర్షించింది, ఆయన అంతగా ఆమెను ప్రేమించాడు. 14 సంవత్సరాలు ఊడిగం చేశాడు, సాధించుకున్నాడు. రాహేలు ఆయన జీవితంలోకి వచ్చిన తర్వాత రాహేలును ఒక రకంగా చూస్తున్నాడు, లేయాను ఒక రకంగా చూస్తున్నాడు. లేయా ద్వేషింపబడటం మొదలుపెట్టింది. చెల్లి అని తక్కువ తినలా, చెల్లి కూడా అక్కను తృణీకరిస్తుంది. ఎందుకంటే ఆయన నన్ను ఇష్టపడ్డాడు, నా కోసం ఇన్నేళ్ళు చేశాడు, నిన్ను ప్రేమించి కాదు. నువ్వు మామూలుగా అయితే అమ్ముడు పోయే సరుకు కాదు కాబట్టి నాన్న నన్ను చూపించి నిన్ను తగిలిచ్చాడు అని ఈమె హృదయంలో కూడా ఒక ఫీలింగ్, తృణీకార భావం అక్క మీద. భర్తకి తన మీద ఇష్టం లేదు, తోడబుట్టిన దానికి కూడా తన మీద గౌరవం లేదు. పాపం దీనురాలు లేయా దీనురాలు ఏం చేసిద్ది? దేవుని వైపు చూసి కన్నీరు గారుస్తుంది. దేవా, ఇందులో నా తప్పేమన్నా ఉందా? ఇందులో నా నేరం ఏమన్నా ఉందా? నా దోషం ఏమన్నా ఉందా? మా నాన్నని నేను అడిగానా? మరి తండ్రి చెప్పిన మాట వినాలి. నువ్వు వెళ్ళమ్మా అన్నాడు, నాన్న మాట గౌరవించి నేను ఈయనకు భార్యనయ్యాను. అతడు ఆమెను ఇష్టపడుతున్నాడని నాకు తెలుసు, నేను కోరుకోలా, కానీ నాన్న చెప్పాడని నేను తలొంచాను. ఇక్కడ నన్ను బలి చేసింది మొదట నాన్న. రెండవది, సరే చేసుకున్నాడు, కనీసం తనైనా నన్ను గౌరవించాడా, ప్రేమించాడా, ఆదరించాడా, అర్థం చేసుకున్నాడా? తను నన్ను వినియోగించుకున్నాడు కానీ రెస్పెక్ట్ చేయలేదు. అటుపక్క తండ్రి, ఇటుపక్క భర్త, ఇద్దరి ఆలోచనల మధ్యలో ఏమీ ఎరగని నేను బలైపోయాను కదా అయ్యా, నాకెందుకు దేవా ఈ గుండె కోత, నాకెందుకు ఈ బాధ అని ఆ దీనురాలు ఏడ్చింది. వీళ్ళిద్దరి తృణీకారాలు, ఈ పరిస్థితి అంతా ఎవరు చూచారని రాస్తుందో తెలుసా? యెహోవా చూచి. అబ్రహాం దగ్గర నుంచి శారా వెళ్ళగొట్టిన దాసి హాగరు అలాగా తరమబడినప్పుడు వెళ్తుంటే యెహోవా దూత ఆమెను ఎదుర్కొని, శారా దాసివైన హాగరు, నీకేమి వచ్చినది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? లేదు నువ్వు వెళ్ళు అని పంపించినప్పుడు హాగర్ ఒక పేరు పెట్టింది దేవునికి. హాగర్ ఒక పేరు పెట్టింది, ఏమని తెలుసా? ఎల్ రోయి, చూచుచున్న దేవుడు అని. మన దేవుడు మనకి కళ్ళు ఇచ్చినోడు. బాగా వినండి, మన దేవుడు మనకి నేత్రాలు ఇచ్చాడు. మనం చూస్తున్నామంటే ఆ చూచే నేత్రాలు మనకి ఇచ్చింది ఆయనే. మనం మాట్లాడుతున్నామంటే ఈ స్వరం ఇచ్చింది ఆయనే. మనం వింటున్నాము అంటే వినికిడి జ్ఞానం, ఈ చెవులు, వినికిడి శక్తి ఇచ్చింది ఆయనే. నరులకు కళ్ళిచ్చిన వాడు తాను చూడడా? నరులకు నోరిచ్చిన వాడు తాను మాట్లాడడా? నరులకు చెవులిచ్చిన వాడు తాను వినడా? మనకి ఇవన్నీ ఇచ్చినోడు మరి నిశ్చయంగా ఇవన్నీ కలిగి ఉండి అన్నీ చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వింటున్నాడు, చేస్తున్నాడు కదా. కాబట్టి ఈరోజు చూచుచున్న దేవుడు అని మన దేవుణ్ణి మనం గుర్తించాలి. అన్నీ చూస్తున్నవాడు అని మన హృదయంలో మనం విశ్వసించాలి. మనం ఏదో విశ్వసించినందున జరగటంగా నిజంగానే ఆయన చూస్తున్నాడు. శారా అబ్రహాముకి ఇచ్చింది ఆమె, అబ్రహాముకి చెప్పి వెళ్ళగొట్టమంది ఆమె. ఇందులో హాగర్ తప్పేమన్నా ఉందా? హాగర్ తప్పేమన్నా ఉందా? దాసిగా వెళ్ళమన్నారు, శారా వెంటబడి వచ్చింది. అదే శారా చెప్పింది, నా దాసివైన హాగరు, అదిగో నా భర్త అయిన అబ్రహాం, వెళ్ళు, ఆయనకు నీవు కూడా ఒక భార్యగా మారి బిడ్డను కానీ నాకు ఇవ్వు అంటే యజమానురాలి ఆజ్ఞాని పాపం తలోంచి వెళ్ళింది. మళ్ళీ నువ్వే ద్వేషిస్తావు, నువ్వే వెళ్ళమంటావు. ఇక్కడ అబ్రహాము శారాల మధ్యలో అమాయకంగా నలిగిపోయింది హాగరు.
ఇంకొక మాట చెప్పాలంటే చివరికి బిడ్డను కానీ తర్వాత వెళ్ళగొట్టబడ్డప్పుడు కూడా బాధపడింది హాగరే. అయితే ఇక్కడ హాగరు పొరపాటు ఏంటంటే బిడ్డను కన్న తర్వాత శారాను తృణీకరించింది. అదొక్కటి హాగర్ మైనస్. అయితే ఫస్ట్ పాయింట్లో చూస్తే హాగరు ఇద్దరి మధ్యలో నలిగిపోయింది. ఆ సందర్భాన్ని మాత్రమే మనం తీసుకుంటాం. అక్కడ దేవుడు చూచాడు హాగర్ని. 2 పర్యాయములు దేవుడు హాగర్ని దర్శించాడు. ఒకసారి సింగిల్గా ఉన్నప్పుడు హాగర్ని దర్శించాడు. అప్పుడే ఆమె చూచుచున్న దేవుడని దేవునికి పేరు పెట్టింది. రెండోసారి తన బిడ్డ ఇష్మాయేలు తను ఇద్దరు ఉన్నప్పుడు ఆ ఎడారిలో మళ్ళొకసారి దర్శించి ఆ దప్పికతో అల్లాడుతున్న ఇష్మాయేలుకి ఎడారిలో నీటి ఓట పుట్టించి దాహం తీర్చి ఆ చిన్నవాడు పడి ఉన్న చోట దేవుడు వాని మొర్ర ఆలకించెను. మీకు తెలుసా, ఇష్మాయేలు, హాగరు, శారా, అబ్రహాం వీళ్ళందరూ ఆరాధించింది ఎల్షద్దాయినే, సర్వశక్తి గల దేవుడినే. తర్వాత ఆ వంశంలో నుంచి ఇంచుమించు క్రీస్తు శకం 500 అనుకోండి, అప్పుడు ఇస్లాం ధర్మం స్టార్ట్ అయింది. ఇంచుమించు అంటే 1500 సంవత్సరాల క్రితం, 2000 ఏళ్ల క్రితం యేసు ప్రభుది, 1500 ఏళ్ల క్రితం ఇంచుమించు అన్నాను నేను. అప్పుడు ఇస్లాం ధర్మం స్టార్ట్ అయింది. వీటన్నిటికంటే ముందు ఇష్మాయిల్ ఫాలో అయింది మాత్రం అబ్రహాం దేవుణ్ణే. అంటే అబ్రహాం దేవుడు ఎవరు? యెహోవా. దేవునికి స్తోత్రం. మీరు బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఆనాడు హాగరుతో మాట్లాడాడు, నీకు కొడుకు పుడతాడు అని ధైర్యపరిచాడు. తర్వాత ఎడారిలో వాళ్ళని విడిచినప్పుడు కూడా దేవుడు ధైర్యపరిచి తనని తన బిడ్డని ధైర్యపరిచి ఆ బిడ్డ నుంచి దేవుడు ఏమేమి కార్యాలు చేయబోతున్నాడు అది కూడా వాగ్దానం చేశాడు. మనుషులు వినియోగించుకొని వదిలేసిన ఆయన వదిలేయడు. మనుషులు తృణీకరించిన ఆయన తృణీకరించడు. ఎందుకంటే మన స్థితిగతులన్నీ కూడా ఆయన చూస్తున్న దేవుడు. ఇక్కడ లేయా చేసిన పని ఏంటంటే తాను అనుభవిస్తున్న క్షోభంతటిని బట్టి వాళ్ళ మీద తిరుగుబాటు చేయలేదు, కానీ తన దీన స్థితిని దేవుడు చూచున్నట్లు ఆమె తగ్గించుకుంది. ఒకవేళ తిరుగుబాటు చేసి యాకోబుతో వాదించి, రాహేలుతో వాదించి, తండ్రితో వాదించి, గొడవలు పెట్టుకొని గందరగోళం చేస్తే ఒకవేళ దేవుడు దాన్ని లక్ష్య పెట్టకపోవునేమో. ఇవేం చేయలా. తనకు జరుగుతున్న అన్యాయంగా ముగ్గురి మధ్యలో తను బలై ఇబ్బంది పడుతున్న పరిస్థితి మౌనంగా దీనంగా దేవునికి విన్నవించుకొని దేవుడు చూచున్నట్లు చేసింది ఆమె. లేయా సామాన్యురాలు కాదు, మంచి జ్ఞానం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.